రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగానే రైతులను విస్మరిస్తే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మున్నా, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఐలేని వెంకటేశ్వరరావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి కండువా మార్చగానే కాంగ్రెస్ లో అవినీతి కనపడుతుందా అని లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. తాను ఏనాడైనా వాస్తవాలు మాట్లాడుతున్నానని అన్నారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగానే వాస్తవాలు విస్మరిస్తున్నారని, ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, 2 ఏళ్లు మీరే మంత్రిగా ఉండండి, మీరు రాజీనామా చేయాలని కోరుకోవడం లేదని అన్నారు. మరో 2 ఏళ్లు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, నిష్పక్షపాతంగా రైతుల పక్షాన పాలన సాగిస్తే చాలు అని అన్నారు. హిట్లర్ గతి ఏమైందో అందరికీ తెలుసని, రేవంత్ రెడ్డి హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా నోటరీస్ క్రిమినల్ హిట్లర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటారా అని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీ, మిల్లర్ల దోపిడీ సాక్ష్యాలతో బయట పెడుతున్నామని, వాస్తవాలు మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నావు లక్ష్మణ్ కుమార్ అని ఆయన ప్రశ్నించారు. మన 2 days బ్యాక్ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మోటివేషన్ చేయడానికి వరకు స్థానిక నాయకులు, మాజీ మంత్రివర్యులు పొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అందులో ఏదైతుందో నియోజకవర్గ స్థాయిలో వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ అంటే ధాన్యం సేకరణలో ఏ విధంగా ఈ అధిక తూకంతో రైతు దగా చేయబడుతుందో, మిల్లర్లు దోపిడీ గురి చేస్తుందో అది ఒక ప్రధాన అంశం. రెండోది ఏదైతుందో ధర్మపురి కేంద్రంగా గోదావరి నది నుండి ఏదైతుందో ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా చేయడం జరుగుతుందో, ఈ 2 ప్రధాన అంశాలు చర్చించడం జరిగింది. ఈ 2 అంశాలపై మాట్లాడిన తదుపరి వాళ్ళ మంత్రి గారు స్థానిక అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఉందో జీవన్ రెడ్డి గారు కండువా కప్పుకోగానే ఆయనకి ఏదైతే ఉందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కనబడుతుందని చెప్పంటే, నేను కండువా కప్పుకోవడం కాదు, నువ్వు మంత్రి కాగానే ఏదైతే ఉందో ఇలా వాస్తవాలు నువ్వు విస్మరిస్తూ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఉందో మంత్రి కాగానే వాస్తవాలు విస్మరిస్తుండని చెప్పండి. నేను ఆనాడైనా ఈనాడైనా వాస్తవాలకు అనుగుణంగానే మాట్లాడింది తప్ప వాస్తవాలు భిన్నంగానే ఎప్పుడు మాట్లాడలేదు చెప్పండి. ధర్మపురి కేంద్రంగా గోదావరి ఇసుక అక్రమ రవాణా ఏ మేరకు దొరుకుతుందని చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదే. స్వయంగా ధర్మపురి తహసీల్దార్ గారు ఏదైతుందో 3000 ట్రిప్పుల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్ల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్ల ఇసుక డంప్ అంటే ఒక ట్రాక్టర్ ట్రిప్కు 1000 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 3000 ఇంటూ 1000 రూపాయలు 30 లక్షలు అవుతుంది. మరి ఇసుక డంప్ సీజ్ చేసి తదుపరి ఇది ఏమైంది? దీనికి దయచేసి మంత్రి గారు జవాబు చెప్తే, ఈ 30 లక్షల రూపాయలు ఏ అకౌంట్లో యాడ్ అయిన మంత్రి గారు జవాబు చెప్తే, నువ్వు మంత్రికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు నాయన, నువ్వేదో మంత్రి రాజీనామా చేస్తే మేము 5 లేదు, మాకు ఎట్లా 2 ఏళ్ళు ఇంకా సమయం ఉన్నది, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది, మేము అంత తొందరపడతలేదు, ఈ 2 మీరే రాజ్యం చేయండి, ఆ చేసే రాజ్యం చక్కగా చేయండి అని చెప్పండి. సేకరణకు సంబంధించి నేనే పేర్కొన్నా, నేను వాళ్ళ వీళ్ళే కాదు, స్వయంగా నాయ 3 కిలోలు అదనంగా దొరికిందని చెప్పారండి. నాయ అదనంగా 3 కిలోలు దొరికిందని చెప్పి నేను అన్నా. అంటే నాది ఒక ట్రక్ షీట్ బయట పెట్టిండు. అంటే అసలు ట్రక్ షీట్ ఎక్కడికి వెళ్ళొస్తో మంత్రి గారు తెలుసా? ఇప్పుడు ధర్మకాంత తూకం వేసే తదుపరి వాస్తవం ట్రక్ షీట్ అనేది ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం తూకం వేసే తదుపరి ఏదైతే ఉందో ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిసీట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిసీట్ ఇచ్చిన దాఖలా లేవు.
ఈ ట్రక్ షీట్ అనేది ఏదైతుందో ధర్మకాంట తూకం వేసే తదుపరి ఆ ధర్మకాంట తూకంపై కోత విధించి మిల్లర్ ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏదైతున్నదో ఆ ట్రక్ షీట్ ఇస్తుంది. ఇప్పుడు నా 545 బ్యాగులు తూకం వేసింది, 545 బ్యాగులు తూకం వేసినాయి. 545 ఇంటూ 40 కిలోల చొప్పున లెక్క కట్టినట్టయితే నాకు రావాల్సింది 218 క్వింటలు రావాలి. నేను తూకం వేసింది 545 బ్యాగులు వేసిండు, ఇంటూ 40 కిలోల చొప్పున లెక్క కట్టినట్టయితే 218 క్వింటలు రావాలి. నాకు వచ్చిన ట్రక్ షీట్ ఏదైతుందో 190 క్వింటలకి ఇచ్చింది. నాకు ఇచ్చిన ట్రక్ షీట్ ఏదైతుందో 190 క్వింటలకి ఇచ్చింది. నాకు ఇచ్చింది అంటే 28 క్వింటాలు. అంటే నేను అదనంగా 3 కిలోలు చెప్పి నేను 3 కిలోలు కాదు 5 కిలోలు వేయి, నేను 3 కిలోలు కాదు 5 కిలోలు వేయను అంటున్నాను. ఈ లెక్కన ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో దాదాపు 2000 కోట్ల అవినీతి జరిగింది. 2000 కోట్ల అవినీతి జరిగింది. ఈ లెక్క ప్రకారంగా మొత్తం రాష్ట్రంలో 2000 కోట్ల మిల్లల దోపిడీ, 2000 కోట్ల మిల్లల దోపిడీ అని చెప్పి అంటున్నాను. నేను దీనికి సాక్ష్యం కూడా మీకు చెప్తున్నాను. నేను మీరు రుజువు చేస్తే మంత్రి నేను రాజీనామా చేస్తా, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా నీ నైతికత, అది నీకు వదిలేస్తామయ్యా. నువ్వు రాజీనామా చేస్తావా చేయవా నీ నైతికత, నీకు చేయమని అడగడం లేదు. మా జిల్లాకున్న మంత్రి రాజీనామా చేయమని చెప్పని అని అంత మాకు రేపు ఏదో మంచి దొరుకుతుందో ఏం జరుగుతుందో మేము ఎందుకు తొందరపడాలి. ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఏదైతుందో రైతు దగా చేయబడుతుంది కాబట్టి మేము దాన్ని వెలికి తీస్తున్నాం, దాన్ని రుజువు చేయమని చెప్పి అంటున్నాం. మేము రెండు రుజువు చేస్తున్నాం. మంత్రి గారు ఈరోజు ఏదైతున్నదో 2 అంశాల మీద ఏదైతుందో ఆయన బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డి గారు కండువా కప్పుకున్నాడు, ఈశ్వర్ గారి యొక్క సహచర్యం. మన బీఆర్ఎస్ పార్టీ ఈశ్వర్ గారి యొక్క సహచర్యం తప్పకుండా నీతో ఉన్నప్పుడు నీతో సహచర్యం చేసి నేను నీతో ఉన్నప్పుడు నీతో సహచర్యం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తదుపరి నీ ఈశ్వర్ గారితో సహచర్యం చేయాలో చేయొద్దా? నువ్వు మంత్రి కాగానే ఏదైతుందో నువ్వు వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతావు. నువ్వు మంత్రి కాగానే, నువ్వు మంత్రి అయితేనే మొత్తం సమస్యలన్నీ కనుమరుగైపోతాయి. లక్ష్మణ్ గారు మంత్రి కాగానే మొత్తం సమస్యలన్నీ కనుమరుగైపోతాయి. ఆయన మంత్రి కాకముందు ఏ సమస్యలు ఉండే వీళ్ళు అవేవి కనబడే. లక్ష్మణ్ గారు మీరే మంత్రి ఉండండి, మాదల్లా ఒకటే డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల శాఖ డిమాండ్ ఒకే ఒకటి. ఇవాళ ధర్మకాంట తూకం ప్రకారంగా ట్రక్ షీట్ పక్కన పెట్టు. ట్రక్ షీట్ అనేది ఏదైతే మిల్లర్ సూచన మీద జారీ చేయబడ్డ ట్రక్ షీట్. ధర్మకాంట అయితే ఇట్స్ టెక్నికల్ పేమెంట్ మేడ్. ధర్మకాంట టెక్నికల్ పేమెంట్ మేడ్. సాంకేతికంగా ఏదైతుందో అది తూకం వేసేట మిషనరీ. సరే దాన్ని కూడా కింద చేత చేస్తారు కావచ్చు, పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ ప్రకారం చెల్లింపు చెప్పి రైతులు లాభపడతారు. నేను నిజంగా ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించి మొత్తం రాష్ట్రంలో రైతులకు అందరికీ ధర్మకాంట తూకం ప్రకారంగా చెల్లింపు చెప్పింది. అట్లోనే లక్ష్మణ్ గారు ఏదైతుందో నువ్వు నిజంగానే రైతు క్షేమం మేలు కాంక్షించేవాడు అయినట్టయితే ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో నీవు ఉత్తమ్ రెడ్డితో కానీ మాట్లాడి రైతాంగానికి చెల్లింపు చేయవలసినటువంటి ఒక ధాన్యం తూకం పేమెంట్ ధర్మకాంట తూకం ప్రకారం చెల్లింపు చేపిన ఆయన ఈ 2 ఏళ్ళు నువ్వే మంత్రుడు, నీ జోలికి రామే. 2 ఏళ్ళ తర్వాత ఏమైతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఫలితం ఎట్లా రావాలో వస్తుంది. వాళ్ళ ఏదైతుందో వాళ్ళ బహుశా నేను అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్, వాళ్ళ మంత్రి గారు అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ హోల్డ్. అందులో కలెక్టర్ గారు కూడా భాగస్వామి, జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రెస్ మీట్లో ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా గమనించి ఏదైతుందో
ఇది మంత్రి గారికే పరిమితం కాకుండా మంత్రి గారితో పాటు మీది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ధర్మపురి ఇసుక డంప్ సంగతి ఏమైందో తెలుసు. ధాన్యం తూకంలో ఏదైతుందో రైస్ ఏ విధంగా దోపిడీ గురవుతున్నాడు, మిల్లలు ఏ విధంగా రైతులను దోపిడీ గురి చేస్తుండ్రు, దానికి ఏ విధంగా అధికార యంత్రాంగం వంత పాడుతుంది. మంత్రి గారు రైతు పక్షపాత అయినట్టయితే ఆ డబ్బులు చెల్లింపు చేయవేనైనా నువ్వే 2 ఏళ్ళు మంత్రి ఉండు. తదుపరి ప్రజలు గమనిస్తారు, ఫలితం పెట్టాను అట్లా ఇస్తుంది. థ్యాంక్ యూ.